హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం, మనం ఎదుర్కొంటున్న ప్రతి సిచ్యువేషన్లో మనకంటూ కొన్ని నిర్ణయాలు, మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి. సరే, నిర్ణయాలు వేరు, ఇష్టాలు వేరు. నిర్ణయాలు అనేటివి నువ్వు తీసుకునేవి, ఇష్టాలు అనేటివి నీకు నచ్చినవి. సరే, ఇప్పుడు ముందుగా మనం తెలుసుకునేది ఏంటంటే, ఇష్టం. నాకు రోజ్ ఫ్లవర్ అంటే ఇష్టం, కానీ దాని చుట్టూ ఎన్ని ముళ్ళు ఉంటాయి. కానీ దాని చుట్టూ ఉన్న ముళ్ళను చూడడం, కానీ అందంగా వికసించిన రోజాను ఇష్టపడతాను. అప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? నువ్వు చూడాల్సిన ముళ్ళను కాదు, నీకు నచ్చి ఇష్టపడ్డ ఆ రోజ్ ఫ్లవర్ని నువ్వు తెంచుకోవడానికి నువ్వు ముందు నిర్ణయించుకొని, దాని చుట్టూ ఉన్న ముళ్ళను మర్చిపోయి వెళ్ళి నిర్ణయించుకొని నువ్వు కోస్తేనే ఆ ఇష్టమైన రోజాను నువ్వు స్వీకరించగలవు. ఇది కదా, మన జీవితంలో కూడా ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక అందమైన పుష్పంలా నువ్వు వికసించాలి అంటే ముందు నువ్వు నిర్ణయించుకో. మంచి నిర్ణయం నువ్వు నిర్ణయించుకొని ఒక పుష్పంలా నీ జీవితాన్ని వెలిగించుకో. అది నేను గ్రహించుకొని నిర్ణయించుకొని రోజా పువ్వులా నేను అందంగా సమాజంలో అందమైన మనసు, నన్ను నేను అందంగా ఉన్నానని కాదు. సో అందం అనేది ఎప్పటికైనా వ్యర్థం. కానీ అందమైన మనస్సాక్షి, అందమైన గుణం, అందమైన మంచి జ్ఞానం, రోజా పువ్వులాగా, గులాబీలాగా ముళ్ళు ఏవి ఉన్నా ఐ డోంట్ కేర్. నీలా ఉండు, నీకు నచ్చినట్టు ఉండు, ఈ సమాజంలో ఉండు, మనుషులకు నీ మంచితనాన్ని వెల్లడిపరచు. రోజా పువ్వులాగా నీ అందమైన సువాసనని విదజల్లు. అంటే పువ్వులను ఎందుకు నేను వర్ణిస్తున్నానంటే, అవి ఇప్పుడు పూసి సాయంత్రం వరకు వికసించిపోతాయి. మన జీవితం కూడా అంతే, ఎప్పుడు ఏమవుతుందో మన